నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనుల సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ. ఒక యూనిట్ రక్తం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షిస్తుంది. సమాజంలోని ప్రతివారు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జనసేన ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించిన వినయశ్రీకి స్వగ్రామం పెదరావూరులో ఘన స్వాగతం పలికి సత్కరించిన గ్రామస్తులు. చైనాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన పవర్ లిఫ్టర్లు వినయశ్రీ, షానూన్ కు కేవీకే స్పోర్ట్స్ అకాడమీలో అభినందన సత్కారం. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లిలో మాజీ సీఎం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న సూపర్ 6 పథకాలను తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్ మాట్లాడారని విమర్శించారు. అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడటం పొరపాటని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా చేస్తున్నామని, ఏ పాఠశాలకైనా వెళ్లి చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ గురించి పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి విమర్శలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైశాచిక ఆనందంతో చంద్రబాబుపై మీరు చేసిన వ్యాఖ్యలు దారుణమని మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమంపై కూటమి ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తా ఉన్నాం. ఒక స్ఫూర్తిదాయకంగా డొక్కా సీతమ్మ గారి నామకరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా కనీ వినియర్గని రీతిలో మన రైతాంగం, ఇది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమానికి మీరు సహకరించండి అంటే, పొరుగు రాష్ట్రాల్లో 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కూడా ధాన్యంలో అది విస్మరించి మన రాష్ట్రానికి, మన పౌర సరఫరాల శాఖకి, మా కార్పొరేషన్కి ఏదైతే మేము ధాన్యం కొనుగోలు ధర కేంద్రం నుంచి వచ్చిన కనీస మద్దతు ధర ఉందో దానికే రైతులు వెచ్చించి 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. అర్థం చేసుకోండి, రైతులు చేసిన త్యాగాన్ని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం చాలా పొరపాటు. ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ పాఠశాలైనా రండి మీరు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ కోణంగా చూస్తే ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి. ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా
ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకుని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం, రక్తదానం అనేది అత్యున్నత మానవతా సేవ అని, ఒక్క యూనిట్ రక్తం అనేక మంది ప్రాణాలను కాపాడగలదని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త కొరత నివారణకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనపై జరిగిన శిబిరంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, యువత, సేవాభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు, మండల తహసీల్దార్ కేబి గోపాలకృష్ణ, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, సీనియర్ వైద్యులు డాక్టర్ జె హనుమంతరావు కూడా రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యున్నత మానవతా సేవగా చెప్పారు. ప్రమాద బాధితులు, అత్యవసర చికిత్సలు పొందుతున్న రోగులు, గర్భిణీలు, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం అత్యవసరం అవుతుందన్నారు. రాజకీయాలంటే కేవలం ఎన్నికలు, పదవులు మాత్రమే కాదని, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావటం, అవసరమైన సమయంలో సేవ చేయటమే నిజమైన ప్రజాసేవ అన్నారు. ప్రతి రక్తదాతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ఈరోజు జనసేన పార్టీ నుంచి మా నాయకత్వం అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి మంచి స్ఫూర్తిని నింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం అనే ఆ భావన కాకుండా, ఎప్పుడైతే కొంత కొరత ఉందో, వేసవకాలంలో జనరల్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ చేయరు, ఎందుకంటే కాలేజెస్ ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్స్లో అటువంటి పరిస్థితి రాకూడదు, బ్లడ్ నిల్వ తక్కువైందనే భావన కలగకుండా ఆదుకునే విధంగా సమాజంలో అందరం నిలబడాలి, దానికోసం కష్టపడాలనే ఆలోచనతోటి యువత అంతా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున గతంలో కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విజయవంతంగా చేసినందుకు ఇంకో చక్కటి విషయం ఏంటంటే, ఆ స్ఫూర్తిని చూసి స్థానికంగా ఉన్న మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు కూడా, హనుమంతరావు గారు కూడా, ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఓపికగా సూపరింటెండెంట్ గారు, వారి సిబ్బంది, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు, అంటే సుమారు 1 గంట అవుతుంది, ఇప్పటివరకు దాదాపు 130 దాటింది. ఖచ్చితంగా ఇంకో 200 వరకు అవుతుందని అనుకుంటున్నాం సాయంత్రం 4 కల్లా. సో ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల తరఫున, ఈ హాస్పిటల్ తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మనందరం కూడా వి మస్ట్ రైజ్ టు ది ఒకేషన్, సందర్భాన్ని బట్టి నిలబడాలి. సో నిల్వలు తక్కువ ఉన్నాయనే ఎప్పుడైతే వార్తలు ప్రచురించారో ఇమీడియట్గా దానికి స్పందించి 2 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కృషి చేసినందుకు ప్రత్యేకంగా యువత ఆ విధంగా స్పందించి గ్రామాల నుంచి కూడా వచ్చి ఈరోజు నిలబడి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
పనుల పురోగతిని తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, ప్రజారోగ్య శాఖ ఈఈ సురేషు, డిఈఈ శివరామకృష్ణ, ఆరోగ్య అధికారి మొవ్వ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, మేనేజర్ విల్సన్ శేఖర్, మెప్మా సిఏఎం విజయ్ కుమారి, ఏసీపీ వాణి తదితరులు పాల్గొన్నారు. Put it before we will consult with Minister sir, Commissioner, and we will pass the resolution. That is not an issue. Genuine demand. Sir, I also discussed just now with the Commissioner. So if suppose నేను కొత్త వచ్చాను, నాకు కూడా ఐడియా లేదు వాట్ ఆర్ ద ప్రయారిటీ వర్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను, నాకు ఇది సెక్షన్ వారీగా ప్రయారిటీ వారీగా మనకి వర్క్ లిస్ట్ ఇవ్వండి. వాట్ ఈస్ ద టైమ్ లైన్, వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ వర్క్, అండ్ మీరు కమిట్ చేయండి టైమ్ లైన్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వర్క్స్ మనకి అప్రైల్ టైమ్ లైన్ ఇచ్చాము, బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రోడ్ వర్క్స్ పెండింగ్. ఇప్పుడు డీసిల్టేషన్ వర్క్స్ కి కూడా మై టైమ్ లైన్ ఇచ్చాము. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 4 వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. దే ఆర్ నాట్ యెట్ గ్రౌండెడ్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సిస్టమేటిక్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తహసీల్దార్ గోపాల్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ, యూ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఇంకొక 75 lakh రూపీ 15th తహసీల్లో అప్రూవల్ అయింది సార్. అదే ఒక 4 days బిఫోర్ మనకి ఏడీ అప్రూవల్ వచ్చింది సార్. అది కూడా ఇప్పటి నుంచి అనుకుంటుంది సార్. అది కూడా మనము కింద 4 daysలో ఎస్సీపీహెచ్ గారి యొక్క దీంతో 4 daysలో టెండర్ ఓపెన్ అవుతుంది సార్. ఆల్రెడీ ఫ్లోట్ చేశాము. దాని తర్వాత లింక్ రోడ్డు ఈటీ కాలనీకి సంబంధించి కోలిడం గురించి ఈటీ కాలనీ వైపు మనం వర్షం వస్తే ఎక్కువగా ఉల్లిపోయి ఉంది సార్. అక్కడ కలవలు కూడా చిన్న మార్కింగ్ ఇష్యూ 4-5 days వచ్చింది సార్. అదంతా కూడా డీల్ చేసి ఈరోజు దానికి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. సో అక్కడి నుంచి ఈటీ కాలనీ వైపు అప్ టు ది ఎన్టీఆర్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, అక్కడి నుంచి అజయ్ సర్కిల్ వరకు కూడా, అజయ్ బడ్డీకొట్ట వరకు కూడా బాలాద్రి కెనాల్కి సంబంధించి మనము ట్రైన్స్ అండ్ రోడ్స్ కూడా మనం. చైనా దేశంలో ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన ఆసియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీల్లో 84 కేజీల విభాగంలో ఈఎల్ వినియశ్రీ కాంస్య పతకం సాధించగా 47 కేజీల విభాగంలో ఎం షానూన్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు, కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, పి శివరామకిరణ్ రాజు ఆధ్వర్యంలో గురువారం క్రీడాకారిణులను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కన్నెగంటి మురళి జిమ్కు విచ్చేసి క్రీడాకారిణులను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచి దేశానికి, రాష్ట్రానికి గౌరవం తీసుకురావటం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలిపారు. ముఖ్యంగా వినియశ్రీకి జిమ్ సమీపం నుండి పెదరావూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోచ్లు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అకాడమీ విద్యార్థులు రాణించడం గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇన్ తెనాలికి. ఎందుకంటే ఈరోజు క్విక్ స్పోర్ట్స్ అకాడమీ అంటే క్విక్ జిమ్లో వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి. సో మనం గతంలో మీ అందరికి మీకు సుపరిచితులమే. మనం కంపేర్ చేస్తే ఇక్కడ చాలామంది 30 మెంబర్స్ స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. దాంట్లో ఎక్స్పెషల్లీ ఈ మంత్ 20th నుంచి 15 దాకా చైనాలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన అకాడమీకి చెందిన విద్యార్థులు 47 కేటగిరీలో షానూన్ బ్రాంజ్ మెడల్ తీసింది. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ
తను బ్రాంజ్ మెడల్ తీయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఇలాంటి మెడల్స్ తెనాలికి ఇంకా మేము ప్రొడ్యూస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి స్పెషల్గా ఎంఆర్ఓ గారు, గోపాలకృష్ణ గారు ప్రతిసారి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం వస్తూనే ఉన్నారు. సో ప్రతిసారి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకేంటి ఫర్దర్గా మీకు అని చెప్పి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు, మీరు మా జిమ్కి విజిట్ చేసి మా పిల్లల్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ చూసుకుంటే వాలంటరీగా, యాక్చువల్లీ మేము ఎంకరేజ్ కోసం మా జిమ్లో వాళ్ళం వరకు అనుకుంటే వాలంటరీగా పబ్లిక్కే వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని అదేవిధంగా జిమ్కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇది జస్ట్ నేను అంతకుముందు చెప్పాను, జస్ట్ కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. ఇంకా ఫర్దర్గా చాలా మెడల్స్ తెనాలికి తీసుకొస్తాం. మనసుకి ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు. మన పిల్లలు, మన తెనాలి పిల్లలు షానూన్, వినయశ్రీ మొన్న చైనాలో జరిగిన ఈవెంట్స్లో బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చారు పవర్ లిఫ్టింగ్లో. నాకు చాలా వండర్గా అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు మరి ముఖ్యంగా మన దేశం పేరు పక్క దేశంలో నిలబెట్టారనేది ఎంతో గర్వంగా అనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా ఈ క్విక్ జిమ్ నిర్వహిస్తున్న మన సాయి రేవతి మేడం గారు అనుక్షణం ఆ పిల్లల్ని ఎలా తయారు చేయాలి అనే తపన పడుతూ ఉంటారు. ఈ పిల్లల్ని కాదు, ఇంకా పిల్లల్ని ఎవరన్నా మీరు అప్పచెప్పినా కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చే విధంగా కృషి చేస్తాను. వాళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎట్లాంటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అనేది ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని చూస్తే కూడా నాకు బాగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక డెడికేటెడ్, ఒక ఇన్స్పిరేషన్. మరి తను కూడా మన తెనాలి పేరుని, దేశంలో మన ఆంధ్రప్రదేశ్ పేరుని అన్ని చోట్ల నిలబెట్టి వచ్చిన అమ్మాయి. ఈరోజు మన తెనాలి నుంచి పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచి తెనాలి చేరుకున్నటువంటి మన తెనాలి ప్రాంత ముద్దుబిడ్డలుకి శుభాకాంక్షలు తెలియజేయడానికి సాయి రేవతి గారు తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ దగ్గర కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాయి రేవతి గారు తెనాలిలో ఏఎస్ఎన్ కాలేజీలో చదువుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక ఉత్తమ వెయిట్ లిఫ్టర్గా పవర్ లిఫ్టింగ్లో అనేక పథకాలు సాధిస్తూ తెనాలికి పేరు తెచ్చారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అతి స్వల్పం. తదనంతరం తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నించి చిరుద్యోగి అయినప్పటికీ కూడా కష్టపడి ఈ జిమ్ నెలకొల్పారు. ఈ అకాడమీలో భవిష్యత్తులో ఉన్నటువంటి వీరందరినీ కూడా తయారు చేసి ప్రస్తుతం 200 మెడల్స్ వీరు దేశీయ అంతర్జాతీయ వేదికల మీద గెలుచుకుని తెనాలి పేరుని నిలబెట్టినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగలకుదురులోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధమై 4 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అగ్ని ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరామర్శించారు. ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రభుత్వ సాయంతో పాటు దాతల సహకారంతో 4 కుటుంబాలకు నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు, గ్యాస్ సిలిండర్లు అందజేశారు. బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను మంత్రి మనోహర్ అభినందించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్తో పాటు తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంగల్కుదురులో జరిగిన సంఘటన ఎప్పుడైతే పాపం ఈ ఎండాకాలంలో చాలా సందర్భాల్లో తీవ్రమైన వడగాల్పులు, వాటితో కూడిన గాలి, ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాలు ఈ టైంలో జరుగుతూ ఉంటాయని అందరం కూడా అప్రమత్తంగానే ఉంటున్నాం. అయినా కానీ పాపం 2 ఇళ్లలో సుమారు 4 కుటుంబాలు, చాలా పేదవాళ్ళు, పాపం వాళ్ళు కష్టాతీతం పనులకు వెళ్ళే వ్యక్తులు. నిన్న ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ప్రాణ నష్టం ఏం కలగకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి కృషి చేసి ఒక ధైర్యం నింపడం జరిగింది. ఈ 4 కుటుంబాల్లో కూడా చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్, 10th చదువుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మేము ఆదుకునే విధంగా వాళ్ళకి ఎక్కడ ధైర్యపడకుండా ఉండడానికి కోసం ముందుగా వాళ్ళకి ఒక ధైర్యం నింపాం. ఆ కుటుంబాల్లో జరిగిన ఆస్తి నష్టం,
కొంతమంది కాగితాలు పోయినాయి, కొంతమందికి బంగారం పోయింది, ఆర్థికంగా కూడా పాపం చితిపోయారు. సో వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని పెద్ద మనసుతోటి మనకి దాతలుగా ఈరోజు స్థానికంగా ఉన్న మన నాయకత్వం, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందించారు. ప్రభుత్వం నుంచి ముందుగా ఇమీడియట్గా తక్షణ సహాయంగా వాళ్ళకి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు, 20 కిలోల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి వండుకోవడానికి వంట గిన్నెలు కూడా ఏర్పాటు చేశారు తహసీల్దార్ గారు నిన్ననే. ఈరోజు అందరం కలిసి మరొక 15,000 నగదు రూపంలో ప్రతి కుటుంబానికి, అంటే టోటల్గా 20,000 రూపీస్ క్యాష్, దాంతోపాటు బట్టలు, బ్లాంకెట్స్, వండుకోవడానికి యూటెన్సిల్స్, వీటితో పాటు ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్, అది కాలిపోయిన 3 సిలిండర్లు, ఆ 3 సిలిండర్లు కూడా వాళ్ళకి రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం నుంచి తహసీల్దార్ గారు కోఆర్డినేట్ చేసి చేయించారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళకి PMAY కింద వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడానికి తక్షణంగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఇవాళ సాయంత్రానికల్లా మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా పంపించి ఒకసారి మొత్తం సర్వే చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా తహసీల్దార్ గారు, MPDO గారు, ఇక్కడ ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకునేదంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. ఈరోజు కూడా దాదాపు 47 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుందనేది మనకి ఆల్రెడీ వార్నింగ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎటువంటి చిన్న అగ్ని కనపడినా అది ప్రమాదకరంగా మారకుండా ఉండడానికి తగు చర్యలు అందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సొసైటీలో, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకుని మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే మీకు మున్సిపాలిటీలో అయితే కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, పోలీస్ యంత్రాంగం కూడా మీరు అప్రమత్తం చేయొచ్చు. గ్రామాధికారులు, MPDO గారు, DLPO గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని ఆ భరోసా మాత్రం ప్రభుత్వం నుంచి మీకు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము మీకు అందుబాటులోనే ఉండి మరొకసారి సంఘటనలు జరగకుండా మా వంతు మేము. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి 4 కుటుంబాల వారు టోటల్గా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఏదైతే పంట పొలాలకు జొన్నకు పెట్టినటువంటి నుప్పు అది అలా ఎన్టీఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి 4 కుటుంబాలకి ఇళ్ళకు ముట్టుకొని ఏ చిన్న వస్తువు కూడా బయటికి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకంటే నిరుపేద కుటుంబాల ఈ 4 కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద కుటుంబాల వాళ్ళు ఈ అగ్నికి మొత్తం కూడా ఆహితోగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే సమాచారం అందిన వెంటనే MRO గారు సైట్లోకి రావటం, ఆయన తక్షణ సహాయంగా నిన్న కలెక్టర్ గారి వైపు నుంచి, రెవెన్యూ వైపు నుంచి 5,000 రూపాయలు సహాయం అందించి మా వైపు నుంచి, రెవెన్యూ వైపు నుంచి కూడా, ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సహాయం అందిస్తామని చెప్పి నన్ను ఆయన చెప్పటం. ఈరోజు మంత్రి గారు వచ్చి పక్కా ఇళ్ల విషయంలో కానివ్వండి, వీళ్ళని ఆదుకునే విషయంలో కానీ మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పడంతో పాటు ఈరోజు 15,000 రూపాయల డబ్బులు, మేము బట్టలు, వంట వస్తువులు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తాత్కాలికంగా అందించడం జరుగుతుంది. ఏదైతే కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారో మా వైపు నుంచి కానివ్వండి, ప్రభుత్వం వైపు నుంచి కానివ్వండి, మినిస్టర్ గారితో, అధికారులతో మాట్లాడి తప్పకుండా ఈ 4 కుటుంబాల వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము అందరం నిలబడతామని చెప్పేసి మా సోదరుడు కనగాల నాగభూషణం పాపం తను కూడా నిన్నటి నుంచి ఇక్కడే స్పెండ్ చేసి వీళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనే దాంట్లో పాపం అడుగడుగున ప్రతి దాంట్లో పాపం ఆయన మదన పడుతూ ఇక్కడ పనిచేయటం జరిగింది. ఏదైతే మినిస్టర్ గారు తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి ఆదుకుంటామని చెప్పి ఏదైతే మంచి మనసుతో చెప్పారో ఆయన అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. బాధితుల్ని ధైర్యంగా ఉండమని చెప్పేసి మేము ఒక బాధితులకు కూడా చెప్తున్నాము. జరిగింది సంఘటన. పట్టణ 5వ వార్డు మాజీ కౌన్సిలర్ తోట రఘురాం యూత్ ఆధ్వర్యంలో అన్నదానం, మజ్జిగ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఉన్నం నాని మిత్రుడు మధుబాబు పుట్టినరోజు సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వద్ద అన్నదానం చేశారు. శివాజీ చౌక్ కాళీమాత దేవస్థానం వద్ద మజ్జిగ చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ తోట రఘురాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో తోట రఘురాం యూత్ పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తోట రఘురాం యూత్ గండికోట వెంకట్, వల్లూరు సాయి, బందర్ సాయి, దోసపాటి మనీ టీం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఉన్నం నాని గారు, అలాగే నా ప్రాణమిత్రుడు మధుబాబు పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగ భక్త సేవ సమితి దగ్గర అన్నదాన కార్యక్రమం, అలాగే శివాజీ చౌక్లో మజ్జిగ కార్యక్రమం నిర్వహించాం. అలాగే మా ఉన్నం నాని అన్నయ్య రాబోయే రోజులు మంచి పదవుల్లో ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మిత్ర బృందుల ఆధ్వర్యంలో తోట రఘురాం ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించాం. భారతదేశాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయించిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ జయంతి కార్యక్రమం గురువారం స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేషధర్రావు, తెనాలి బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సోలా శంకర్, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, భీమా రమేష్, కె కోటేశ్వరరావు, అఖిల్, కె వీరాస్వామి, కె కార్తీక్ బాబు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు, డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత భారతదేశపు మాజీ ప్రధాని, ఒక ప్రధానమంత్రికి మనవడు, ఒక ప్రధానమంత్రికి కొడుకైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు వర్ధంతి కార్యక్రమం కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం ఇదే రోజున మే 21 అప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ జనరల్ ఎలక్షన్స్ మధ్యలో విశాఖపట్నం నుంచి వెళ్ళాడు పాపం. శ్రీపెరంబదూరు, మన ప్రక్కన తమిళనాడులో ఉన్నటువంటి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో ఉండగా ఆయనకి ఒక ఎల్టీటీఈ ఉగ్రవాద మహిళ సూసైడ్ బాంబు ఆవిడ ద్వారా హత్య చేయబడ్డాడు. మన భారతదేశం సమగ్రత కోసం, ఐక్యత కోసం ప్రాణాలను అర్పించినటువంటి ముఖ్య నేతల్లో శ్రీ రాజీవ్ గాంధీ గారు. మన యువత అందరూ ఆలోచించుకోండి, ఈరోజు 18 సంవత్సరాలకి ఓటు హక్కు వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఫలితమే. రెండోది, పంచాయతీల్లో 33.3% రిజర్వేషన్ల మహిళలకు ఇచ్చి, బీసీలకు ఇచ్చి పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టింది రాజీవ్ గాంధీ గారి టైంలో, ఆమోదించింది పివి నరసింహరావు గారి టైంలో. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఘనత, కానీ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల ఘనత కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. మూడోది, ఇంకొక ఇష్యూ చూడండి. ఇవాళ ప్రతి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన దేశం మొత్తం, మరీ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచం మొత్తం మీద ఉండి వాళ్ళు సంపాదించి మన రాష్ట్రానికి పంపిస్తున్నారంటే, తద్వారా మన లైఫ్ స్టైల్ మారిందంటే దానికి ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు కంప్యూటర్లు తీసుకొస్తే ఇంట్రడ్యూస్ చేస్తారంటే భారతదేశానికి, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా ఉండి, కొంతమంది అయితే ఈజ్ కంప్యూటర్ బాయ్ అన్నారు. కంప్యూటర్లు మన దేశంలో ఏం చేస్తాయి అన్నారు. 1984 అండ్ 90 మధ్యలో, 89 మధ్యలో ఆయన ఆ రోజు కంప్యూటర్ని బాగా మన దేశంలోకి ఎంటర్ చేపించి దాన్ని డెవలప్ చేపించి ఇక్కడ చేయటం వల్ల ఇవాళ ఐటీ రంగం ఎంత అభివృద్ధి చెందడానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు. మూడో బిడ్డను కనండి 30,000 ఇస్తాం, నాలుగో బిడ్డను కనండి 40,000 ఇస్తామని చెప్పేసి కొడుతున్నారు. అయ్యా, ఒకటో బిడ్డను కట్టడానికి హాస్పిటల్కి వెళ్తే 60,000 అవుతుంది, రెండో బిడ్డను కట్టడానికి అయితే ₹1,00,000 అవుతుంది, మూడో బిడ్డను కట్టడానికి ₹1,50,000 అవుతుంది. మీరు ఇచ్చే 30,000 ఏ పార్టీకి సరిపోతాయి? మరి 15 మెడికల్ కాలేజీలని మేము భరించలేము,
ప్రైవేట్ పరం చేస్తామన్న మీరు గవర్నమెంట్కి మరి పిల్లల కంటే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? పోనీ జనాలు మీతో పాటు రావాలంటే లోకేష్ గారు మంచి వయసులోనే ఉన్నారు, ఆయనకు ఒక అబ్బాయే, ఇంకో ముగ్గురిని ఆయన ద్వారా ప్రయత్నించి ఆయనకు కూడా 30,000 40,000 ఇచ్చిన తర్వాత అదిగో మా అబ్బాయి ఇలా కన్నాడు, మీరు కూడా కనండి అని చెప్పండి. ఇదేదో జనాభా సంఖ్య తగ్గిపోతుంది, డీలిమిటేషన్లో మనకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎంపీ సీట్లు భారతదేశంలోనే ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్లో తగ్గినా, తమిళనాడులో పెరిగినా అవన్నీ భారతదేశంలోనే ఉండే ఎంపీ సీట్లే. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో తగ్గినంత మాత్రాన, తమిళనాడులో పెరిగినంత మాత్రాన సీట్లు పక్క దేశానికి పోవు. కాబట్టి డీలిమిటేషన్ గురించి ఆలోచించి పిల్లల్ని కనమంటాం అంత సమంజసం కాదు. మహిళామణులకు నమస్కరించి చెబుతుంది ఏంటంటే, మీ యొక్క మాతృత్వం అనేది ఒక గొప్ప విషయం. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు. అది నేను అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన స్వదేశానికి తిరిగొచ్చిన పవర్ లిఫ్టర్ ఈఎల్ వినయశ్రీకి స్వగ్రామం పెదరావూరులో ఘన స్వాగతం లభించింది. చైనాలో ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన ఆసియన్ క్లాసిక్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రూరల్ మండలము పెదరావూరుకు చెందిన ఈఎల్ వినయశ్రీ కాంస్య పతకం సాధించింది. పోటీల అనంతరం స్వదేశానికి వచ్చిన వినయశ్రీని గురువారం పెదరావూరులో ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. అనంతరం ఘనంగా సత్కరించారు. తెనాలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర మాట్లాడుతూ వినయశ్రీ పెదరావూరుకే గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. మరిన్ని పతకాలు సాధించి భారతదేశానికే గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సలాం, జగన్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, కందేపి ప్రసాద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈనాడు ఏటూరి లక్ష్మీ వినయశ్రీ సాధించినటువంటి ఘనత మరి మన పెదరావూరికి గర్వకారణం. 10/5/2026 నుంచి 15/5/2026 వరకు చైనాలో జరిగినటువంటి 84 అథ్లెటిక్స్ పోటీల్లో 84th సబ్ డివిజన్లో జూనియర్స్ విభాగంలో అమ్మాయి ఈ 3rd మెడల్ సాధించింది. మరి ఇండియా తరఫున సాధించినటువంటి ఘనత మన ఊరికి చెందినటువంటి ఘనత మన అందరికీ గర్వకారణం. ఇంకా ముందు కూడా అమ్మాయి ముందుకు వెళ్ళి మరి అనేకమైనటువంటి పథకాలను సాధించి భారతదేశానికి పథకాలను తీసుకొచ్చి వన్నె తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ఈరోజు మా ఊరు పెదరావూరికి గర్వకారణం. మా ఊరిలో జనం కూడా వాళ్ళ పులకరించేంత విషయం ఏంటంటే ఇది దేశానికి గర్వకారణం. మా ఊరికి కాదు దేశానికి గర్వకారణం. అట్లాంటి అమ్మాయి మా ఊరిలో పుట్టడం, మా ఊరిలో పెరగటం, అందులో వాళ్ళ తాతగారి గారి నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి మేము చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణంలో పెరిగిన పిల్ల ఇలా కొడతాం అనేది మేమందరం చాలా ఊరి గ్రామస్తులైనందుకు చాలా ఆనందపడుతున్నాం. ఏషియాలో జరిగినటువంటి పవర్ లిఫ్టింగ్లో థర్డ్ ప్లేస్ కొట్టింది. అందులో ఈ కొడతాం అనేది మా ఊరికి గర్వకారణంగా ఫీల్ అవుతూ ఇంకొన్ని రోజుల్లో మిగతా రోజుల్లో ఇంకా పైకి రావాలని కోరుకుంటూ ఈ పిల్లని ఇంకా పైకి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే దీనికి కారణమైన సాయిరేవతి మా ఊరికి గర్వకారణం. ఆ పాప ఈ దానిలో ప్రోత్సాహంలో తన వంతు కూడా ఉన్నదని ఇంకా గర్విస్తున్నాను. నా పేరు ఏటూరి లక్ష్మీ వినయశ్రీ. నేను 10th నుంచి 15th వరకు చైనాలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశాను. 84 సబ్ జూనియర్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాను. నేను ఇలా వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్, మా కోచ్ రాజన్న సహాయక వల్లే నేను ఇంటర్నేషనల్కి వెళ్ళగలిగాను. ఇంకా వాళ్ళు బాగా కోచింగ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నాకు ఈ మెడల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి, దానికి కూడా రాజన్న సహాయక సపోర్ట్ ఉండి మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ నేను ఇంకా ఇంటర్నేషనల్స్ మెడల్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా సురేంద్ర అన్న నన్ను ఎంకరేజ్ చేయడానికి, అప్రిషియేట్ చేయడానికి వచ్చినందుకు, కోచింగ్ కొట్టినందుకు బాగా గర్వపడుతున్నాను. సంతోషంగా ఉంది, గర్వకారణం. పెదరావూరికి పేరు తెచ్చింది, అట్లాగే దేశానికి కూడా తెచ్చింది పేరు, మెడల్స్ కొట్టుకొచ్చింది. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి తెనాలిలోని వివిధ లొకేషన్లలో తొలిసారిగా షార్ట్ ఫిలిం చిత్రీకరించినట్టు తెలిపారు. గురువారం అసలు నిజం షార్ట్ ఫిలిం చిత్రీకరించారు.
బాపట్ల జిల్లా కావూరు గ్రామానికి చెందిన స్టైల్ రవి తొలిసారి తెనాలి లొకేషన్లలో అసలు నిజం షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. సినీ టీవీ నటుడు వారణాసి పాత్రుడు ప్రధాన పాత్రల్లోనూ సింగరాయకొండ హేమ, మల్లెపాడు రమేష్, తెనాలి సైద ప్రాముఖ్యత గల పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో భార్యాభర్తల మధ్య సంబంధాలకు సజీవ రూపం అసలు నిజం అన్నారు. స్థానిక సుల్తానాబాద్ సమీపంలోని కుమార్ పంప్స్, సాయిబాబా గుడి, చినరావూరు పార్కు, అంగలకుదురు తోటల్లో షూటింగ్ చేశామన్నారు. సినీ టీవీ నటుడు వారణాసి పాత్రుడు మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో ఉంచుకొని షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్నానని చెప్పారు. వీరితో సింగరాయకొండ హేమ, మల్లెపాడు రమేష్, తెనాలి సైదులు పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు చుండూరు రవికుమార్, మాది బాపట్ల జిల్లా కావూరు గ్రామం. నేను ఒక యూట్యూబర్ని. నాకు స్టైల్ రవి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే మేమందరమే మా ఏపీ సభ్యులమే. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా అసలు నిజం అనే షార్ట్ ఫిల్మ్ తెనాలిలో తీస్తున్నాం. నాకు వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు నెల నెల యూట్యూబ్ తరఫు నుంచి డబ్బులు వస్తాయి. అయితే ఈ షార్ట్ ఫిల్మ్లో నా పక్కనే అన్నగారు పాత్రుడు, ఈ సినిమా ఆర్టిస్టు, అలాగే హేమ గారు చాలా షార్ట్ ఫిల్మ్లు చేశారు. అలాగే రమేష్ గారు కూడా నటిస్తున్నారు. అలాగే సైదుల్ గారు కూడా నటిస్తున్నారు. మా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా. దాంట్లో సమాజంలో జరిగే విషయాలు మేము పూర్తిగా చిత్రీకరించి సమాజంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నవి వీరందరూ తెలుసుకోవాలి అనే విషయాలు మేము కంటికి కట్టినట్టుగా షార్ట్ ఫిల్మ్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. తప్పకుండా చూడండి. నా పేరు హేమ, మా చింగరాయకొండ. షార్ట్ ఫిల్మ్ అంటే ఒక మెసేజ్, మంచి మెసేజ్ అనమాట. సమాజానికి ఇలా జరగకూడదు అనేసి మంచి మెసేజ్ ఇచ్చి మా సార్ ద్వారా షార్ట్ ఫిల్మ్ కథ, మంచి కథ రాశాడండి. సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇందులో నా క్యారెక్టరు ఒక సినిమా పిచ్చి, అంటే సినిమా పిచ్చి అంతా ఇదిగా కూడా ఉండకూడదు అనమాట. భర్త మాట కాదని వెళ్తే ఆ పిచ్చి ఎలా ఉంటుందో మామూలుగా పడే బాధ, తర్వాత పడే బాధ గురించి తీస్తున్నారండి. ఈరోజు షార్ట్ ఫిల్మ్కి రవి గారు ఆయన ఎంతో అభిమానంగా ఫోన్ చేసి ఈరోజు మీరు రావాలండి, నా షార్ట్ ఫిల్మ్లో మీరు పాల్గొనాలి, మీరు రావాలని అనిపించి ఫోన్ చేశారు సార్ పొద్దున. ఆ మేరకు నేను అకస్మాత్తుగా వచ్చేసేసాను. ముందు ఆయన దాంట్లో మేము పనిచేయడం అనేది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం సార్. మా క్యారెక్టర్ కూడా మాకు తగ్గట్టుగానే ఇచ్చి ఒక రోడ్డును పోయే క్యారెక్టర్ని పట్టుకొచ్చినట్టు లేడీస్ దగ్గర నుంచోబెట్టి 4 డైలాగులు చెప్పించేసి ఆయన ఎంతో కృతజ్ఞతగా చేపించినందుకు మా రవి గారికి. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీచే రజక ఐలమ్మ పార్కు దగ్గర నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. బొమ్మిశెట్టి మనీ ఫ్రెండ్స్ సర్కిల్ మక్కిన నరసింహారావు విజయలక్ష్మిల మనవుడు పుట్టినరోజు సందర్భంగా రజక ఐలమ్మ పార్కు దగ్గర రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీచే నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. రేపల్లెకు చెందిన మక్కిన నరసింహారావు మినరల్ వాటర్ వితరణ చేశారు. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఈ సంస్థ 2017లో ప్రారంభమై ఇప్పటి వరకు సుమారుగా 8 సంవత్సరాలుగా రజకపేటలోను అలాగే మార్స్పేటలోను ఈ వేసవి తాపాన్ని తగ్గించడం కోసం, ఈ వేసవి అంటే ప్రజల యొక్క దాహాదిని తీర్చడం కోసం 2 చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాలు ఆర్వీఎస్ దాతల ద్వారా దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి. ఇవి మన ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ వీటిని నిర్వహించడం జరిగింది. ఇట్లాగే ప్రతి సంవత్సరము ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క చలివేంద్రాలు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే జూన్ 14వ తేదీన మా కమ్యూనిటీలో 10వ తరగతి పాస్ అయినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాల పంపిణీ చేయటం అనేది రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఆర్వీఎస్ సభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తెనాలి పట్టణంలో గత 8 సంవత్సరాలుగా రజక వాలంటరీ సర్వీస్ ఆర్వీఎస్ సంస్థ ద్వారా గత ఎండ తీవ్రతకి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రజకపేటలో అలా మార్చిపేటలో కూడా ఏర్పాటు చేయడం. అలాగే ఈరోజు బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉందని గవర్నమెంట్ ప్రకటించడం వల్ల ఈరోజు ఆర్వీఎస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బొమ్మిశెట్టి మణికంఠ టీను గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు
ఈ మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. బాగా 50 degrees ఎండ తీవ్రత ఉండడం అనేది చాలా వేడిని బాగా ఉంది కాబట్టి ప్రజలకి చల్లగా మజ్జిగని పంపిణీ చేయడం మా ఆర్వీఎస్ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. అలాగే మీలో ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మా ఆర్వీఎస్ సభ్యుల్ని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చేయూతని అందియాలని మనసారా కోరుకుంటున్నాం. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరూ ఒక ఏమన్నా ఎండ దెబ్బ తగిలినా ఏదైనా కానీ రిసెప్షన్ తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని మా ఆర్వీఎస్ తరఫున అందరికీ తెలియజేయడం జరుగుతుంది. స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు బాటసారులకు పాదచారులకు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రం నందు బాటసారులకు పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు గురువారం బీటీవీఎస్ నారాయణ, మాజీ కౌన్సిలర్ లక్ష్మీకుమారి దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో బాటసారులకు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. బీటీవీఎస్ నారాయణ మాట్లాడుతూ వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తాము భాగస్వాములు కావటం ఆనందదాయకంగా ఉందన్నారు. ట్రస్ట్ సభ్యులు టి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా రూపుదిద్దుకోనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. మాజీ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి మాట్లాడుతూ ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికానస శ్రీనివాస ట్రస్ట్ వారిచే ఎక్స్ కౌన్సిలర్ 7వ వార్డు తెనాలి మున్సిపాలిటీ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి మరియు ప్రస్తుత వాసకుల సెంటర్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గారైన బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో నేను అనగా బీటీవీఎస్ నారాయణని మా కిరణ్ కుమార్ గారి సహచర్యంతో వికానస వారి సౌజన్యంతో ఈరోజు బాటసారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఎందుకంటే మండుటెండలో దాహార్తితో చాలామంది కకాకలమై చాలా బాధపడుతున్నారు. నిల్వ నీడలేక ఎండలో వెళుతూ బాటసారులకి దాహార్తి తీరడం ఒక సదుద్దేశంగా భావించి ఈరోజు మన వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టినారు. అలాగే త్వరితగతిన మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవుడికి సేవ చేయడమే మాధవుడికి సేవ చేయడంతో సమానం. సో అదే ఉద్దేశంతో వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మనము ఈ మజ్జిగ వితరణ కార్యక్రమం చేసుకోవడం చాలా అదృష్టము. ఎలా అయితే వాళ్ళు శ్రీనివాసులకి వెంకటేశ్వర స్వామికి ఒక గుడి కట్టాలని ఒక సంకల్పంతో ఈ ట్రస్ట్ ఏర్పడి ఆ ట్రస్ట్ కింద ట్రస్టీలని ఎంతో డొనేషన్స్ తీసుకుంటూ గుడి కట్టే కార్యక్రమం జరుగుతున్నది. సో తెనాలి పుర ప్రజలందరూ కూడా ఈ ట్రస్ట్కి సహకరించి అటుపక్క వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మా జనాలకు కూడా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ట్రస్ట్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గత 2 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెనాలి పురపాలక యొక్క ప్రోత్సాహంతో స్థానిక బాలాజీరావుపేట నుండి తడికల సమీపంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించినటువంటి ఈ యొక్క చలివేంద్రం నందు ప్రతిరోజు బాటసారులకి పాదచారులకి మంచినీటి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా మనం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ట్రస్ట్కి ఎంతో ప్రోత్సాహంగా అందించినటువంటి ఆత్మీయులు శ్రేయభిలాషులైనటువంటి బీటీవీఎస్ నారాయణ గారు, లక్ష్మీకుమారి గారు దంపతుల యొక్క సహకారంతో ఈ రోజున బాటసారులకి పాదచారులకి మనం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ట్రస్ట్ చేపట్టే ప్రతి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకి తెనాలి ప్రజలే కాకుండా పరిసర ప్రాంత భక్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఆ కార్యక్రమాలు సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదు.
అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనుల సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ. 1 యూనిట్ రక్తం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షిస్తుంది. సమాజంలోని ప్రతివారు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జనసేన ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించిన వినయశ్రీకి స్వగ్రామం పెదరావూరులో ఘన స్వాగతం పలికి సత్కరించిన గ్రామస్తులు. చైనాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన పవర్ లిఫ్టర్లు వినయశ్రీ, షానూన్ కు కేవీకే స్పోర్ట్స్ అకాడమీలో అభినందన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.